హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ప్రస్తుతం నాతో ఖమ్మం టెడ్డీ బ్యాచ్ ఉన్నారనమాట. టెడ్డీ మాటలు వస్తాయా? వస్తాయండి. అబ్బో అబ్బో టెడ్డీ యంగా, ఏజ్డా లేకపోతే మిడ్ ఏజా, అమ్మాయా అసలు ఏంటి మీ మెయిన్ అంబిషన్ ఏంటి అసలుకి? చిన్నప్పటి నుంచి పడ్డ బాధలు కూడా ఇందులో ఒక కారణం అన్న. తిండి లేని రాత్రులు ఎన్నో ఉన్నాయన్న మాకు, ఫ్యామిలీస్ గానీ తన ఫ్యామిలీకి గానీ. మీ మమ్మీ డాడీ టెడ్డీ? మా డాడీ చనిపోయారన్న. నీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మరి? కార్ డ్రైవింగ్ వచ్చాను. నాకు కార్కి వెళ్ళాలంటే కార్కి వెళ్తాను, లేదంటే దీని మీద స్టార్ట్ అవుతున్నాను. టెడ్డీ ఏదైనా రీల్ చేయొచ్చు కదా, ఎట్లా చేస్తావు? సో మీరు ఇన్ని సంవత్సరాలుగా టెడ్డీని చూడలేదు అంటున్నారు కాబట్టి టెడ్డీ ఎలా ఉంటాడో నేను చెప్తాను, మీరు బొమ్మేసుకోవచ్చు. కళ్ళు భూచక్రాలలాగా కొంచెం లెఫ్ట్ ఐ కన్నా రైట్ ఐ కొంచెం చిన్నగా ఉంది. చెవులు ఒకదానికి కమ్మ పెట్టాడు అబ్బాయి. ఈ డ్రెస్ నువ్వే కొన్నావా? ఒకటి ఫస్ట్ మేము కొనుక్కున్నామన్నా, తర్వాత ఇంకొక అక్క తెలిసిన అక్క స్పాన్సర్ చేశారన్న ఇంకో డ్రెస్. అవును, నేను కూడా ఇంకో డ్రెస్ ఇప్పిస్తాను. బిగ్ బాస్ వాళ్ళు ఈ టెడ్డీని బిగ్ బాస్ కు పిలిచి ఈ టెడ్డీ ఎవరు అక్కడ రివీల్ చేయండి, మీకు మంచి మైలేజ్ వస్తుంది, మంచి టీఆర్పీ రేటింగ్ కూడా వస్తుంది. లక్షల్లో ఉన్నారు ఈ అబ్బాయికి ఫాలోవర్స్ కూడా. సుమన్ టీవీలో టెడ్డీని రివీల్ చేస్తున్నాను ఫైనల్ గా. 1 2 3. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో టెడ్డీ, ఖమ్మం టెడ్డీ బ్యాచ్ ఉన్నారనమాట. చాలా మంది సెలబ్రిటీస్ని చేసాం, పొలిటీషియన్స్ చేసాం, బిజినెస్ మ్యాన్ చేసాం. యంగ్ టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయాలి అనేది లాస్ట్ ఇయర్ నుంచి, నేను 2024 నుంచి కూడా టైం దొరికినప్పుడల్లా మ్యాక్సిమం టైం కొంచెం స్పెండ్ చేసి యంగ్ టాలెంట్స్ని కూడా మనం పిలిపించడం జరుగుతుంది. అది సినిమా కావచ్చు, రాజకీయం కావచ్చు, బిజినెస్ ఫీల్డ్ కావచ్చు. ఎస్పెషల్లీ డిజిటల్ మీడియా ప్రపంచంలో ఎంతోమంది టాలెంట్ ఉండి వాళ్ళ టాలెంట్ని అక్కడ ప్రదర్శిస్తూ వాళ్ళకి పాపం అంత ఎక్స్పోజర్ లేక, అంటే వాళ్ళు అంటే మంచి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ ఖమ్మం టెడ్డీ వాళ్ళు ఏంటంటే సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తారు. ఫుడ్ డొనేషన్స్ కానీ, బట్టలు లేని వాళ్ళకి బట్టలు కానీ, బెడ్షీట్స్ కానీ, ఇలా ప్రతిదీ. అంటే ఖమ్మం లాంటి ఒక టౌన్లో ఇలాంటి ఒక ఆలోచన రావటం నిజంగా చాలా మంచి విషయం. యూత్ని కొంత ఇన్స్పైర్ కూడా చేస్తుంది. ఒకళ్ళు చేస్తే ఇంకొక 10 మంది చేస్తాం కాబట్టి. సో డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని కావచ్చు, లేకపోతే మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, డెఫినెట్గా మా మెయిల్కి వస్తున్నాయి, మా పిఆర్ఓస్ కాంటాక్ట్ అవుతున్నారు, మా టీమ్ కాంటాక్ట్ అవుతున్నారు. కాబట్టి టైం చూసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయటమే మా లక్ష్యం అనమాట. సుమన్ టీవీది సామాన్యుడితోనే సుమన్ టీవీ. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఖమ్మం టెడ్డీ ఇక్కడ ఉన్నారు, గ్యాంగ్, టెడ్డీ గ్యాంగ్. ఎస్పెషల్లీ టెడ్డీ ఇప్పుడు మీరు 3 years అయిపోయిందో స్టార్ట్ చేసి ఈ ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. ఈ 3 years నుంచి పాపం ఈ పిల్లగాడు ఎవడు అనేది రివీల్ చేయట్లా మీరు? చేయట్లేదు. ఏం చదువుకున్నావు నువ్వు? నాది డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ అయిపోయింది. ఏం పేరు నాన్న? పవన్ సార్. పవన్. నీ పేరు? నా పేరు ఖమ్మంపాటి వంశీ కుమార్ అన్న. నాది బీటెక్ అయిపోయింది ఇక్కడ MJT కాలేజ్ లో. బీటెక్ చదువుకున్నావు. టెడ్డీ మాటలు వస్తాయా? వస్తాయండి. అబ్బో ఏం పేరు? ఖమ్మం టెడ్డీ అని. ఖమ్మం టెడ్డీ నువ్వే? ఓకే. అట్లీస్ట్ ఖమ్మంలో ఉన్న వాళ్ళకని తెలుసా టెడ్డీ ఎవరు? తెలియదు. కొంతమందికి ఫ్రెండ్స్ సర్కిల్ వరకే తెలుసాను. ఎవరెవరికి? మా ఫ్రెండ్స్ అయితే తెలుసు. అంటే మాతో బాగా క్లోజ్ తిరిగే వాళ్ళకి అది కూడా 10-15 మందికి అంతే, మిగతా ఎవరికి తెలియదు. అంతే, ఎవరికి తెలియదు. ఓకే. ఈ షోలో మరి ఖమ్మం టెడ్డీ ఎవరో చూపిస్తారా? యాక్చువల్గా చెప్పాలంటే ఖమ్మం టెడ్డీ నేను కూడా చూడలేదు. నేను వేరే షూట్ లో అయిపోగానే వీళ్ళు టక్కన వచ్చి కూర్చున్నారు. ఇంకా ఈ టెడ్డీని చూద్దాం అనుకుంటే కుదరలే నాకు. టెడ్డీ యంగా, ఏజ్డా లేకపోతే మిడ్ ఏజా, అమ్మాయా అసలు? సో ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మీకు? అంటే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అన్న. నాకు అంటే చాలా మంది, నేను చిన్న వీడియోస్ చేసుకుంటా ఉంటాను, చిన్న వీడియోస్ ఒకటి. మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నీకెందుకు వీడియోస్, నీకు అందం డబ్బు ఏమీ లేదు, ఇవన్నీ అవసరం నీకు, ఏదో పని పోవచ్చు అని చెప్పి ఏదో ఒకటి అనేవాళ్ళు అన్న.
బట్ నాకున్న టాలెంట్ ఏదో ఒక విధంగా చూపించాలని చెప్పి అంటే మనసులో ఉన్న టాలెంట్ నా అందంతోనే కాదు డబ్బుతోనే కాదు రూపం లేకపోయినా ఏదో ఒక రూపంతో చేసి చూపించవచ్చు టాలెంట్ ఉంటే అది మనిషి తలుచుకుంటే ఏదైనా చూపించవచ్చు అనేది ఈ గెటప్ తో సాధించాను. ఎందుకంటే కళ్ళు అయితే అందంగానే ఉన్నాయి, కొంచెం కనపడతాయి నాకు. ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. సో అందుకని స్టార్ట్ చేశా. అవునండి. ఓ ఇలానే స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది నీకు? అంటే కొత్తగా ఏదైనా చేద్దాం అనుకున్నామన్నా. ఈ తెలంగాణలో ఎక్కడ అంటే టెడ్డీ వేసుకునే ఎప్పుడు ఎవరు చేయలేదు, ఫస్ట్ మనమే స్టార్ట్ చేసామన్నా. ఇట్లా కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా స్టార్ట్ చేసామన్నా. ఓకే, సో ఇప్పుడు మీరు చేసే సర్వీస్ ఏంటి ఎక్కువ? ఫుడ్ డొనేషన్ గానీ, చలివేంద్రాలు, ఎవరైనా హెల్త్ పర్పస్ ఏమైనా బాగాలేదంటే వాళ్ళకి కొన్ని వీడియో చేసి పెడతాం మన ప్రమోషన్ లెక్క. అంటే మనీ తీసుకోము, వాళ్ళకి వెళ్ళిపోవద్దని చెప్పి వాళ్ళు ప్రమోషన్ చేసి వాళ్ళకి హెల్త్ బాగలేదు అనుకోండి అన్న, వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం కనుక్కొని వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి వీడియో పెట్టేసి వాళ్ళకి వచ్చి డైరెక్ట్ వాళ్ళదే పెట్టేస్తాం అన్న. నంబర్ అన్ని వాళ్ళదే పెట్టేస్తాం. మన పేజ్ ద్వారా ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదన్న, వాళ్ళలో ఎవరైనా హెల్ప్ చేస్తారు కదన్న. సో ఆ దాని ప్రకారంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తా ఉన్నాం. మా వల్ల వాళ్ళకి ఏమన్నా కొంచెం ఉపయోగపడుతుంది కదా, బెనిఫిట్ అవుతుంది. సో మంచి కాన్సెప్ట్ నాన్న, ఈ ఏజ్ లో ఇలా రావటం మంచిది. ఒకళ్ళు హెల్ప్ చేద్దాం అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతున్నాం అన్న. మాకు తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో. మేము పడ్డ కష్టం ఇంకొకరు పడొద్దు, మాకున్న దాంట్లో కొంచెమైనా చేయాలని చెప్పి ఈ స్టార్ట్ చేసామని. ఓకే, సక్సెస్ అయ్యారు. ఇంకా అవుతున్నారు. సో మీ వల్ల హెల్ప్ అయిన వాళ్ళు, లేకపోతే మీ ఖమ్మం నియోజకవర్గం కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీరు తర్వాత వాళ్ళని కలవటం, మీ టీము అట్లా వీడియోస్ మళ్ళీ చేస్తుంటారా? లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ బర్త్డేస్ ఉంటాయి కదన్న, పాపో అబ్బాయో బర్త్డే ఉంది, మా బాబు బర్త్డే ఉంది, వాళ్ళు ఎక్కడైనా ఆర్ఫనేజ్ లో కానీ అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు కదన్న, వాళ్ళకి తెలియదు, సర్టెన్ ప్లేస్ తెలియదు. మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము వాళ్ళని తీసుకొని డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం అన్న. వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ అయినా చేయించని మాకు ఇచ్చినా గానీ ఎంతో ఖర్చు మొత్తం చూపించి ఏమన్నా మిగిలితే ఎక్స్ట్రా వాళ్ళకే కొట్టేస్తామన్న. ఇప్పుడు ఎవరైనా ఇచ్చారనుకుంటున్నా వాళ్ళకే కొట్టేస్తాం డబ్బులు కానీ. అయితే ఫుడ్ వాళ్ళని ప్రిపేర్ చేస్తారు, లేదా మేమైనా చేసి ఇస్తామన్న. సో ఇట్లా చేస్తా ఉంటాం. ఇది కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసినాం అన్న కొత్తగా. మా ఆఫీస్ కూడా ఉంది, ఖమ్మం టెడ్డి ఫౌండేషన్ ఆఫీస్ అని, కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర. అంటే సోషల్ సర్వీస్ ఆగిపోకూడదు అని చెప్పేసి ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. అంటే పర్సనల్ గా వర్క్ చేసుకునే వాళ్ళం అన్న, వర్క్ చేసుకుంటా ఇట్లా కొంతమందికి హెల్ప్ చేసేవాళ్ళం. ఈ హెల్ప్ చేసే టైంలలో మాకు కొంచెం ఒక ఆలోచన వచ్చింది, సరే మనం ఒక ఖమ్మం టెడ్డి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తే మన వల్ల ఎవరైనా స్పాన్సర్ ఏమైనా చేస్తే ఇంకొక 10 మందికి మనం వాళ్ళు చేస్తున్నాం, రేపు 20 మందికి చేయగలుగుతాం కదా, ఆ 20 మందికి మన నుంచి ఏమైనా సహాయపడతామని చెప్పేసి ఖమ్మం టెడ్డి ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. సో లోకల్ పొలిటీషియన్స్ సపోర్ట్ కానీ, లేకపోతే ఉంటారు కదా లోకల్ లీడర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవటం కలిసామన్న, కలుస్తున్నాము. కొంతవరకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఓకే, సూపర్ గ్రేట్. నిజంగా అది ఏంటి మీ మెయిన్ అంబిషన్ ఏంటి అసలుకి? జాబులు చేస్తున్నారు మీరు? మొన్నటి వరకు ప్యారల్ గా చేసుకునే వాళ్ళం అన్న, తను పని చేసుకునేటోడు. నేను బీటెక్ అయిపోయిందిగా, జాబ్ కోసం చూసాను. మొన్నటి వరకు మణికొండలో ఉండి యాక్టింగ్ ట్రయల్స్ చేశాను. నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్, మనోడికి ఎలానో ప్యాషన్, ముగ్గురికి అట్లా. నన్ను యాక్టింగ్ అంటే ప్యాషన్, ఇది సోషల్ సర్వీస్ చేయాలనేది కూడా ఉంది కాబట్టి ముగ్గురు ఇట్లా క్లబ్ అయినా అన్న. మాకు తెలిసి చిన్నప్పటి నుంచి పడ్డ బాధలు కూడా ఇందులో ఒక కారణం అన్న. తిండి లేని రాత్రులు ఎన్నో ఉన్నాయన్న మాకు, ఫ్యామిలీస్ గానీ, తన ఫ్యామిలీకి గానీ, ముగ్గురు ఫ్యామిలీస్ కి. మరి ఇప్పుడు నువ్వు బీటెక్ చదివి జాబ్ చేసుకోవచ్చు కదా, జాబ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు కదా, ఎందుకు మరి కంప్లీట్ గా ఇదే ప్రొఫెషన్ గా పెట్టుకుంది మీరు? కష్టం అనిపించదా? ఇన్ ఫ్యూచర్ పెళ్లి కావాలన్నా, పిల్లనివ్వాలన్నా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ అసలు మీకు? చేశారు. ఓకే, వాళ్ళే మాకు సపోర్ట్ అన్న. అంటే ఇక్కడ స్టిల్ మేము ఇక్కడ దాకా వచ్చామంటే మా పేరెంట్స్ కూడా సపోర్ట్ మాకు. ఓకే, అంటే బాధపడతారు, సపోర్ట్ ఇస్తారు. అంటే వాళ్ళకి ఉంటది కదన్న కొంచెం మేము ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. బట్ కాకపోతే ఇప్పుడు ఖమ్మంలో చిన్న పేరు అనేది వచ్చింది మనకి, ఇలా కొంచెం సక్సెస్ అవుతాం అనేది చూసి మా పేరెంట్స్ చూసి ఓకే మీరు వెళ్ళే వాడికి వెళ్ళండి, మీ సక్సెస్ ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా వెళ్ళండి అని చెప్పేసి సపోర్ట్ చేస్తా ఉన్నారు అన్న. ఏం చేస్తారు మీ మమ్మీ డాడీ? నాన్న వచ్చేసి ట్రాక్టర్ డ్రైవర్ అన్న, మమ్మీ వచ్చేసి గ్రానైట్ల వర్క్ చేస్తారు. అమ్మ డైలీ వెళ్ళి వస్తుంటారు. ఓకే, మీ మమ్మీ డాడీ టెడ్డీ? మా డాడీ చనిపోయారన్న, మా మమ్మీ ఇళ్ల పనికి వెళ్తారు, ఇంట్లో పనికి వెళ్తారు. నాకు మ్యారేజ్ అయిందన్న. అవునా? 2022లో మ్యారేజ్ అయిందన్న, ఒక పాప. ఓకే, మ్యారేజ్ అయిన 4th month కి మా డాడీ చనిపోయారు అన్న. ఇంకా అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. ఇంకా అమ్మే చూసుకుంటాను ప్రస్తుతానికి అయితే. నేను ఈ పోరాటంలో ఉన్నాను. అంటే ఇప్పుడు నీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఇన్కమ్ అంటే ఇంతకుముందు ఆటో ఉండేదన్న, ట్రాలీ ఆటో. అది కొన్ని ఇబ్బందుల వల్ల ఫ్యామిలీ వల్ల అమ్మేసా అన్న. ఇక మామూలుగా ఆల్టింగ్ కార్డరింగ్ వచ్చాను. నాకు ఏమైనా కార్కి వెళ్ళాలంటే కార్కి వెళ్తాను, లేదంటే దీని మీద స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు యూట్యూబ్ ద్వారానో లేకపోతే ఇట్లా వీటి మీద వచ్చిన ఇన్కమ్ ని కొంచెం అటు ఇటు చేస్తున్నాను, తీసుకొని కొంచెం హెల్పింగ్ కి కొంచెం వాడుతున్నాను. ఓకే,
సో ఇప్పుడు మీరు ఖమ్మంలో టెడ్డీ అని ఎవరు తెలియదు కదా డ్రైవింగ్కి వెళ్ళినా? తెలియదన్న, ఆ? తెలియదు. లేదన్నా. ఓకే. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా ఫాదర్ ఎలక్ట్రీషియన్ అన్న, అంతకుముందు స్కూల్లో అటెండర్గా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రీషియన్. మమ్మీ ఇంట్లోనే ఉంటారు, గేదెలు ఉన్నాయి మాకు. సో ముగ్గుద్ది ఖమ్మమే? ముగ్గురు. అంటే మా పుట్టినూరు వేరే ఉంది. మాది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామర్జవరం అనే గ్రామం అన్న. ఓకే. మా అమ్మ వాళ్ళు వాచ్మెన్ కానీ ఈ మామిడి తోట కాపలా కానీ ఉండేవాళ్ళన్న. అట్లా ఖమ్మం వచ్చి సెటిల్ అయిపోయినాను ఇక్కడే. ఓకే. మాది వచ్చేసి సదాశివపురం గ్రామం, నేలకొండపల్లి మండలం అన్న. అక్కడ నుంచి మేము ఒక 20 years నుంచి ఇక్కడికి వచ్చాము ఖమ్మం. ఓకే. ఇక్కడే ఉంటున్నాం. స్టడీ ఒకసారి ఇట్రా. ఏంటి అంత జాగ్రత్తగా పట్టుకుంటున్నావు? ఏం పెట్టావేంటి? కనబడుతుంది ఇక్కడ క్లారిటీ. టెడీ ఏదైనా రీల్ చేయొచ్చు కదా, ఎట్లా చేస్తావు? నీ అసలు పేరేంటి టెడ్డీ? ఖమ్మం రెడ్డి అన్న. ఖమ్మం టెడ్డీ అంతే? పేరు కూడా తెలియదు ఎవరికి. అయితే దొంగ పేరు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. సరే నాకు చెవులో చెప్పు, ఏం పేరు? కాదు, ఇక్కడ ఏం పెట్టావు అసలుకి? స్టమక్ అది ఒక క్లాత్ అన్న. ఓ, క్లాత్ పెట్టుకున్నావు అనమాట, అవునన్న. రివీల్ అవ్వకుండా. చేతులకు కూడా గ్లౌజెస్ వేసుకున్నావు ఎందుకు మరి? కనపడుతుంది ఏది. ఇది కూడా షూ ఉంటే అన్న, ఇప్పుడు ఇది కూడా దానికి లేదు. ఓ, ఏం షూ వేసుకుంటావు ఇక్కడ? సంబంధించిన ఎల్లో కలర్ షూ ఉంటుంది. ఎల్లో కలర్ షూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నిన్ను ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ ఇలా ఎలా ఉంటావు, నీ వాయిస్ తెలుసు కాబట్టి ఎవరు గుర్తుపట్టరా తొందరగా? తక్కువ అన్న, ఎవరికి తెలియదు అన్న బయట. అంటే ఆల్మోస్ట్ ఇక ఫ్రెండ్స్ సర్కిల్ నా కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుసు అన్న. ఓకే. ఈ డ్రెస్ నువ్వే కొన్నావా? ఎక్కడ కొన్నావు? అంటే ఢిల్లీ ఆర్డర్ పెట్టామని ఆన్లైన్ లో, ఢిల్లీ నుంచి. మా ఫ్రెండ్ ఉంటాడు అన్న, ఫోటో అన్ని అవన్నీ కలెక్ట్ చేసి పెట్టామన్న. ఎంత అయింది డ్రెస్ ఇది? ఇది అంటే ఆన్లైన్ లో 5K ఎంత ఉంటుంది అన్న అమౌంట్, డెలివరీతో పాటు 7,000 దాకా అవుతుంది అన్న. సో ఎన్ని కొనుక్కున్నావు మొత్తం? ఒకటి ఫస్ట్ మేము కొనుక్కున్నామన్నా, తర్వాత ఇంకొక అక్క తెలిసిన అక్క స్పాన్సర్ చేశారన్న ఇంకోటి. ఇంకో డ్రెస్? నేను కూడా ఇంకో డ్రెస్ ఇప్పిస్తాను, ఓకేనా? నేను కూడా ఒక డ్రెస్ ఇప్పిస్తా, ఎందుకంటే నువ్వు ఈ డ్రెస్సుల మీద ఎక్కువ వీడియోస్ చేస్తుంటావు కాబట్టి స్మెల్ వస్తుంటుంది. మళ్ళీ దీన్ని మళ్ళీ వాష్ చేసుకోవాలి, మళ్ళీ అవి ఆడినా ఆరకపోయినా మళ్ళీ షూట్లు కూడా మీకు పాపం క్యాన్సిల్ అవుతుంటాయి కేవలం డ్రెస్ వల్ల. నేను ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టించుకో, నేను నీకు చేస్తాను. సేమ్ కలరా? సో టెడ్డీ అంటే ఇదే కలర్ ఇంకా? అవునన్నా. ఇప్పుడు దీంట్లో కలర్స్ మార్చుకోవచ్చు కదా, రెడ్, గ్రీన్. అంటే మనకి గుర్తింపు తెచ్చింది ఇది కాబట్టి మనం దానికి ఇచ్చే వాల్యూ అన్నది. ఓకే ఓకే ఓకే. అంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో మేము స్టార్ట్ చేసిన తర్వాత అన్న అన్ని మనమే ఫస్ట్ స్టార్ట్ చేసింది 3 years బ్యాక్. 3 years బ్యాక్. ఓకే, మీరే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు మీ ఫాలోవర్స్, ఇది ప్రేమించే వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు మీ ముగ్గురులో టెడ్డీనే బాగా ఇష్టపడతారు అందరు కదా. సో టెడ్డీ ఎలా ఉంటాడో చూడాలని, టెడ్డీ ముఖం చూడాలి, టెడ్డీ కళ్ళు చూడాలి, టెడ్డీ ముక్కు చూడాలి, టెడ్డీ ఫేస్ చూడాలి, టెడ్డీ అసలు ఓవరాల్ ఎలా ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి టెడ్డీ నీ వ్యూయర్స్ అంటే నీ వ్యూయర్స్ కానీ లేకపోతే నేను ఇష్టపడే ఫ్యాన్స్ కానీ అడుగుతుంటారా? అడుగుతారన్న, చాలా మంది అడుగుతారన్న. కానీ అంటే ఒక టైం వచ్చినప్పుడు చూపిస్తాను పక్కా చెప్పామన్నా, ఒక టైం వస్తే పక్కా చూపిస్తామని చెప్పాము ఇప్పటికి కూడా. ఓకే. సో అనుకున్న సాధించాక పక్కా చూపిస్తామన్నా. అప్పుడు దాకా చూపించావు? కాదు, ఇప్పుడు మంచి అమ్మాయి షూట్ చేసేటప్పుడు ఒక మంచి అమ్మాయి వెళ్తుంది రోడ్డు మీద, లైన్ వేయాలనిపిస్తుంది. నాకు మ్యారేజ్ అయిందన్న. ఇప్పుడు కాదు నేను చెప్పేది, పెళ్ళి అవ్వక ముందు టక్కుని తీసి ఏకాంత వేళ సాంగ్ పాడాలని. లేదన్న. ఓకే. ఓన్లీ టెడ్డీలు ఉన్నప్పుడు టెడ్డీగా, పర్సనల్ ఏం రాదు బయటికి. అంతే అన్న. ఓకే. వాళ్ళని నవ్వించడం కోసమే కానీ మన ఇంత కష్టపడేది. అంతేనా? అంతే. సో గాలి ఆడిద్దా? తక్కువ అన్న, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. అరే మళ్ళీ చాలా ఇష్యూస్ వస్తాయి, బ్రీతింగ్ ఇష్యూస్. అవునన్న. నాకు మైగ్రేన్ కూడా ఉంది, హెడేక్. చాలా టాబ్లెట్ వేసుకున్నప్పుడు టాబ్లెట్ వేసుకోవాలన్న పక్క. ఈ సైట్ కూడా ప్రాబ్లం అవుతుంది, డైట్ చూలే నన్ను చూపు. అరే దీని వల్ల వస్తుంది ఇవన్నీ? ఆల్మోస్ట్ అన్ని నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న, కొంచెం తొందరగా రీచ్ అవుదాం అనుకున్నా సక్సెస్ కి. కాదు మరి ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని నువ్వు సాధించాల్సిన గోల్స్ సాధించలేవు రేపు. తొందరగా రివీల్ చేసుకోవచ్చు కదా నువ్వెవరో. చేస్తాను, టైం వస్తే పక్కా చేస్తాను. అంటే బిగ్ బాస్ కి వెళ్దాం అని ఇలాంటి గోల్స్ ఏమైనా పెట్టుకున్నావా చెప్పు, కామన్ మ్యాన్ గా. అంటే ఇప్పుడు అంటే మనం ఇప్పుడు సాధించడం అని చెప్పి ఒక బిగ్ స్టేజ్ వస్తే ఆ రోజు చూపిద్దాం కోరుకుతున్నాను ఇన్ని రోజులు. అనుకోకుండా బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ కి అవకాశం ఉందని చెప్పారు కన్నా, దానికోసం పోరాడుతున్నా. సో బిగ్ బాస్ కి కామన్ మ్యాన్ అవకాశం ఏమన్నా ఉంటే పాపం ఈ టెడ్డీకి ఎంతో కష్టపడుతున్నారు బిగ్ బాస్ వాళ్ళు. ఈ టెడ్డీని బిగ్ బాస్కు పిలిచి ఈ టెడ్డీ ఎవరు అక్కడ రివీల్ చేయండి, మీకు మంచి మైలేజ్ వస్తుంది, మంచి టీఆర్పీ రేటింగ్ కూడా వస్తుంది. లక్షల్లో ఉన్నారు ఈ అబ్బాయికి ఫాలోవర్స్ కూడా. అండ్ టెడ్డీ ఇలాంటి టెడ్డీ కదనమాట. సో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న టెడ్డీ.
బాగా నవ్విస్తావా, ఏడిపిస్తావా, కవ్విస్తావా, ఏం చేస్తావు ఎక్కువ నువ్వు? నవ్విస్తా, ఎమోషనల్ ఇస్తా, అన్ని ఇస్తాను నా టాలెంట్. ఏడుస్తుంటావా? ఎప్పుడన్నా ఏడుస్తుంటావా లైఫ్ తలుచుకొని? చాలా అన్న, చాలా బాధపడతా అన్న. ఉమ్. అంటే కష్టపడుతూ ఉంటాం కన్నా వాళ్ళని, అంటే అంత హ్యాపీగా ఉంచాలి అంతకన్నా ఎక్కువ కష్టపడతా అన్న వాళ్ళకి హ్యాపీనెస్ కోసం. ఓకే. పిల్లలు కూడా చాలా అన్న. బిగ్ బాస్ కి వెళ్ళాలని నీ కోరిక? అవునన్నా. నీ డ్రీమ్? అవునన్నా. సో ఇప్పుడు బిగ్ బాస్ కి కాల్ వచ్చి బిగ్ బాస్ కి వెళ్తే టెడ్డీ రివీల్ అవుద్దా? చేస్తా అన్న, చేస్తా. అంటే మేము కూడా కోరుకునేది అదే కదన్న, ఒక పెద్ద మంచి స్టేజ్ అనేది వస్తే, ఇంతగానం కష్టపడడానికి ఒక స్టేజ్ అనేది వస్తే అక్కడ రివీల్ చేయాలని అనుకుంటున్నాం. సో ఒకవేళ మంచి అవకాశం వస్తే ఖచ్చితంగా అక్కడ రివీల్ చేద్దాం. అంతే. సో బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది కదా ఇప్పుడు? అవునన్నా, తొందరలో స్టార్ట్ అవబోతుంది. మీ అందరు సపోర్ట్ కూడా ఉండాలన్న మాకు. డెఫినెట్ గా ఉంటుంది, కానీ నువ్వు టెడ్డీ తొందరగా రివీల్ చేసుకోవాలి. నీకు మైగ్రేన్ హెడేక్ వస్తుంది, కళ్ళు సైట్ ప్రాబ్లం వస్తుంది, టాబ్లెట్ వేసుకోవాలి టైంకి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇలానే ఉంటే అతనికి ఎస్పెషల్లీ గాలి ఆడుతుంది లోపల, ఎందుకంటే చాలా హెవీ సైజ్ ఉంది ఇది. మీరు చూడవచ్చు, చూడటానికి ఇలా ఉంది కానీ చాలా హెవీ సైజ్ ఉంది. మొత్తం కంప్లీట్గా స్పాంజ్తో ఇది స్టిచ్ చేసింది లోపల. బహుశా ఇతను చెవులు అనుకుంటా, నాకు తగిలేదు. చెవులేనవి? అవునన్నా. ఈ మనోడి చెవులు ఎక్కడో లోపలికి ఉంది, మినిమం ఒక 3 పెట్టాల్సి వస్తుంది పాపం. అవునా? మనోడు ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇది చెవి మనోడిది. సో టెడ్డీ ఒకసారి స్ట్రైట్ నిలబడి, ఏం కాదు స్ట్రైట్ అంటే ఇలా కాదు, లోపల హెల్మెట్ కూడా పెట్టుకున్నావా ఏంటి? ఉంటుందండి సెటప్ మొత్తం. అవునా? అవునండి. ఓకే. సో నీ 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 డ్రీమ్ అంతా బిగ్ బాస్కి వెళ్ళాలి, బిగ్ బాస్ లో టెడ్డీ రివీల్ చేయాలి. అవునన్నా. అవునన్నా. సూపర్. ఇప్పుడు కళ్ళు ఒకసారి స్ట్రైట్ నిలబడు. టెడ్డీ కళ్ళు మూసుకున్నా. సో మీరు ఇన్ని సంవత్సరాలుగా టెడ్డీని చూడలేదు అంటున్నారు కాబట్టి టెడ్డీ ఎలా ఉంటాడో నేను చెప్తాను, మీరు బొమ్మేసుకోవచ్చు. మన ఈ మధ్య గద్దర్ అవార్డ్స్ లో మన రామ్ నాయక్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, టెడ్డీ ఎలా ఉన్నాడు చెప్తాను చూడు. రామ్ కళ్ళు భూచక్రాల్లాగా, కొంచెం లెఫ్ట్ ఐ కన్నా రైట్ ఐ కొంచెం చిన్నగా ఉంది, హెయిర్ కూడా అబ్బాస్ హెయిర్ స్టైలే, చెవులు ఒకదానికి కమ్మ పెట్టాడు అబ్బాయి. కమ్మలు నువ్వు ఒకటే పెడతావా? ముక్కు చిలక ముక్కు, రంధ్రాలు పెద్దవి, ముక్కు చిలక ముక్కు ముందుకుంది, పళ్ళన్నీ తెల్లగానే ఉన్నాయి, నవ్వుతున్నాడు. టెడ్డీ చూడటానికి లేత కుర్రోడే, పెళ్ళైంది కానీ లేత కుర్రోడే పాపం. నేనైతే క్లియర్గా చూశాను, ఇంచుమించుగా ఒక హీరో ఫేస్ కట్ మనోడు. అంటే ఖమ్మంలో హీరో ఫేస్ కట్ అంటే నువ్వు ఒక్కడివే ఉన్నావు. సో కొంచెం టెడ్డీ ఏమనుకోకుండా కొంచెం రివీల్ చేయొచ్చా? టెడ్డీ ఎంతో కష్టపడుతున్నారు పాపం. టెడ్డీని ఇలా కూడా మీరు సినిమాల్లో పెట్టుకుంటే మీకు నిజంగా ఒక మంచి మైలేజ్ వస్తుంది. తనకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, చాలా కష్టపడుతున్నాడు. యంగ్, వీళ్ళు తీసుకున్న డిసిషన్ చాలా బాగుంది. చదువుకున్నా కానీ సోషల్ సర్వీస్ చేయాలి, డెఫినెట్గా మా వల్ల చాలామందికి హెల్ప్ అవ్వాలని చెప్పేసి, ముఖ్యంగా మీరు అనాథాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా నీడ్ ఉంటే అవన్నీ కూడా వాళ్ళు వచ్చిన ఇన్కమ్ ద్వారానే చేయటం, లేకపోతే ఎవరైనా ప్రమోటర్స్ ఉంటే వాళ్ళ ద్వారా కూడా చేయటం, రకరకాలుగా ఏదో సొసైటీకి చేయాలి, మేము కూడా ఉపయోగపడాలి, ఈ జన్మ సార్థకం చేసుకోవాలన్న ఒక చిన్న ప్రయత్నం ఈ ఏజ్లో రావటం చాలా కష్టం. ఈ ఏజ్లో పబ్లిక్ వెళ్దామా, బార్లకు వెళ్దామా, ఫిగర్లతో వెళ్దామా అంటే చెప్తున్నాను. రకరకాల వ్యాపకాలు పెట్టుకున్న యూత్ ఒక మంచి కాజ్ కోసం కష్టపడుతున్న వాళ్ళు. డెఫినెట్గా ఈ అబ్బాయికి కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. బిగ్ బాస్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు ఈ టెడ్డీ ఎవరో రివీల్ చేస్తాను, ఆ బిగ్ బాస్ లోపలికి వెళ్ళినప్పుడు నా ఫ్యాన్స్ అందరూ అక్కడ చూడవచ్చు అని కూడా చెప్పాడు. కాబట్టి నేను టెడ్డీని రిక్వెస్ట్ చేస్తున్నాను, మా సుమన్ టీవీ వేదికగా నీ అందమైన ఫేస్ చూపించచ్చు కదా టెడ్డీ అని. నువ్వు ఇది తీసేస్తే నేను పెట్టుకుంటాను కదా, అసలుకి నన్నే టెడ్డీ అనుకుంటారు కొంత రోజులు. సో సుమన్ టీవీలో టెడ్డీని రివీల్ చేస్తున్నాను ఫైనల్గా. రెడీ, 1, 2, 3. ఏం భయ్ ఇది ఎప్పుడు పెట్టుకున్నారు ఇవన్నీ? సో ఈ ఫేస్ రివీల్ కావాలంటే మీరు ఆ స్టేజ్ దాకా వెయిట్ చేయాలి. తను ఎంత ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు దొరకాలి, దానికోసం ఇంత కష్టం. ఇది పెట్టుకుంటే మైగ్రేన్ హెడేక్ వస్తుంది, నాకు సరిగా బ్రీతింగ్ కూడా ఉండదు, కళ్ళు
చూడటానికి లేదు, కళ్ళకు కూడా సైట్ వస్తుంది, కానీ నా టాలెంట్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. నేను డెఫినెట్గా ఇండస్ట్రీలో ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ అనేది ఉంది. కాబట్టి టెడ్డీ డోంట్ క్రై, ఈ అబ్బాయికి మంచి అవకాశాలు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? పెట్టుకోపోయినా కదలేదు, అయిపోయింది, తీసేయచ్చు అది. సో టెడ్డీ, సో ఇంటర్వ్యూ చేసినందుకు నాకు నువ్వు ఎలా ఉంటావో చూపించావు, ఏడవద్దు. థ్యాంక్ యూ. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. వద్దు. థ్యాంక్ యూ సో ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కాల్ చేయి, తప్పకుండా. సో డెఫినెట్గా మీరు తీసుకున్న డిసిషన్ బాగుంది, ఇలానే చాలా మందికి హెల్ప్ అవ్వాలి. తప్పకుండా. సో మీరు కూడా ఒక మంచి లైఫ్ లీడ్ చేయండి, జాబ్ చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయండి. ఇదే లైఫ్ అనుకొని మీరు మొత్తం టైం ఇక్కడే స్పెండ్ చేస్తే రేపు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీ భార్య, అమ్మ నాన్న క్వశ్చన్ చేయకపోవచ్చు, వచ్చేది భార్య క్వశ్చన్ చేస్తుంది. సో నువ్వు ఇంత చదువుకున్నావు, ఏ ఉపయోగం, జాబ్ చేయట్లేదు, భవిష్యత్తు ఏంటి, పిల్లలు ఏంటి, ఇప్పుడు ఉండదు, తర్వాత డెఫినెట్గా ఉంటుంది ఆ వార్. సో మీరు కొంత టైం స్పెండ్ చేయండి దీనికి, 2 hours 3 hours తీసుకోండి కాంటెంట్ చేయడానికి టైము. ఆ టైం చూసుకొని వీకెండ్స్ ఎక్కువ స్పెండ్ చేయండి, మోర్ వీడియోస్ చేయండి, ఎక్కువ మందికి హెల్ప్ చేయండి. నేను కాదని చెప్పట్లేదు, బట్ మీరు లైఫ్లో ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. డెఫినెట్గా మంచి జాబ్ చేయండి. డెఫినెట్గా మనోడికి కూడా మంచి ప్లాట్ఫామ్ మీద, నాట్ ఓన్లీ బిగ్ బాస్, మన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి చాలా ప్లాట్ఫామ్స్లో. సో టెడ్డీ ఫేస్ అక్కర్లేదు, టెడ్డీ ఊరికి ఇలా ఉన్నా కానీ చాలామంది అతన్ని ఇష్టపడే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. టెడ్డీ కోసం చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు వీడియోస్. కాబట్టి ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద, జీలో కావచ్చు, ఈటీవీలో కావచ్చు, లేకపోతే మన మాలో కావచ్చు, చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అండ్ డిజిటల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. అండ్ శాటిలైట్కి ఈక్వల్గా డిజిటల్ వచ్చేసింది. అండ్ డిజిటల్ మీడియాలో కూడా ఎటువంటి మంచి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కూడా టెడ్డీని మైండ్లో పెట్టుకొని టెడ్డీకి ఆఫర్ ఇవ్వండి. టెడ్డీ ఫేస్ రివీల్ చేయకుండానే చాలా ఎపిసోడ్స్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ టెడ్డీ, విష్ యూ గుడ్ లక్. సో హ్యాపీగా ఉండండి. సో మీ టాలెంట్ని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అందరూ కూడా, కానీ మీకు ఒక లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలన్న. 200% ఉంటుంది. ఓకేనా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.